అస్సలాముఅలైకుం ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య ఏంటో అండి, హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి. పీసీఓడి ఇంకా ఎక్కువ అవ్వడానికి ఏమో కానీ నాకైతే అసలు చాలా చుక్కలు కనిపిస్తుంది. స్వీట్ తినకపోతే అది తలకాయ నొప్పి వచ్చేస్తుంది. నా హెల్త్ విషయం అయితే తర్వాత చెప్తాను, దాని గురించి అయితే పక్కన పెట్టేద్దాము. ఫస్ట్ మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. దీని పేరండి సేమియా హల్వా అండి. సేమియాతో నేను ఫస్ట్ పాయసం చేద్దాం అనుకున్నాను, కానీ అది హల్వా అయిపోయింది. అది ఎలా అయిందో కూడా లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ముందుగా ఈ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే, నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కడాయిలో 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని సేమియాలు బ్రౌనిష్ కలర్ వచ్చే ఫ్రై చేసుకుందాం. తర్వాత అదే కడాయిలో మళ్ళీ 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకునేవి అన్నీ కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. అదే కడాయిలో మళ్ళీ వాటర్ అండి, మనకి సేమియాకి సరిపడా నేనైతే సుమారుగా వేసి అది మరిగిన తర్వాత జాగరీ పౌడర్ని కూడా వేసేసుకొని, అదే బెల్లం పౌడర్ని వేసేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత సేమియాని కూడా వేసేసుకొని ఇలా మరిగేసుకొని 50% కుక్ అయిన తర్వాత లాస్ట్లో నేనైతే దీంట్లో పాలు వేసాను. పాలు వేసి నేను సేమియా చేద్దాం అనుకున్నాను, కానీ అది ఏమైపోయిందంటే హల్వా అయిపోయింది. పాలు విరిగిపోయాయి. అందుకే దాని పేరు నేను విరిగిపోయినందుకు ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి సేమియా కాకుండా ఇలా హల్వాలా పెట్టేశాను. అదంతా ఇరిగిపోయి కోవాలు అయిపోయింది పాలంతా. అది ఎందుకైందో నాకు అర్థం కాలేదు. మీకేమైనా తెలుసుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి. సేమియా అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇది సేమ్ చూసినట్టు అయితే హల్వా లాగే కనిపిస్తుంది. అందులోనే మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవడమే, అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ జాగరితో చేసిన ఈ హల్వా ఎలా ఉందో మీరు చూసారు కాబట్టి లాస్ట్ వరకు ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీ అయితే టేస్ట్ అయితే ఎలా వచ్చిందంటే చాలా బాగుంది. యావరేజ్ కూడా చెప్పలేదు, ఒక మోతాదులో ఉంది, పర్వాలా తినొచ్చు అంటే. ఇది అయితే హల్వా అయితే మనం పూరీలో చపాతీలో అయితే సూపర్ ఉండిద్ది. మనం స్వీట్ లవర్స్కి అయితే బాగా ఉపయోగపడిద్ది. అయితే చాలా బాగుందండి. మీరు చూసారు కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.